దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకునైన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దినాలు జరుగుతున్నాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి. అన్ని గంటలు, గడియలు, నిమిషాలు, సెకండ్లు జరిగిపోతున్నాయి. పోయినది మనం ఫస్ట్ తారీఖు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాము. సంబరం, సంతోషం, కొత్త బట్టలు కట్టుకున్నాం, ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకున్నాం, ఒకరినొకరు మరి ఆశీర్వదించుకున్నాం, దీవించుకున్నాం. అది ఇప్పుడు వస్తుందా? అది ఇప్పుడు రాదు. అవును కదా, ఆ ఒక్కరోజుతోటి అయిపోయింది ఆ యొక్క సంతోషం, సంబరం ఆ ఒక్కరోజుతో అయిపోయింది. కానీ అయినప్పటికీ కూడా మనల్ని ఆయన ప్రేమించి, మనల్ని కరుణించి, మన పట్ల కృప చూపించి ఆయన మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నాడు. మరి అదే కదా, మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ వస్తున్న కొద్ది, మనకి సమయం ఇస్తా వస్తున్న కొద్ది మనం దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకటానికి మనం ప్రయాసపడాల. అయితే నా ప్రియుని వల్లరా, దేవుని రాజ్యంలో కూర్చుని భోంచేయటం చాలా ధన్యం అంటుంది. కూర్చుని భోంచేసే వాళ్ళు ధన్యులు అంటుంది లూకాసు వార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే. అందుకనే ఒక యజమాని ఒక విందుని ఏర్పాటు చేశాడు. తన దాసుని పిలిచి ఆ విందు భోజనానికి రమ్మనమని, నన్ను పిలుచుకుని రమ్మని చెప్తాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళన, అందులో ఒక అతను చెప్తాడు, నేను ఒక పొలం కొనుక్కున్నాను, ఆ పొలం చూడటానికి వెళ్తున్నాను, కనుక నాకు రావటానికి కుదరదు, దయతో నన్ను క్షమించు అంటాడు. చూసినా కొనుక్కుంటారా? కొనుక్కున్నాక చూస్తారా? చూసిన తర్వాతే కొనుక్కుంటాం. మనం ఒక ఇల్లు కొనుక్కుంటున్నాము అంటే ఆ ఇల్లుని చూసి, ఆ ఇల్లు ఎంత బాగుంది, ఆ ఇల్లు మనకు నచ్చిందా, మనకు సరైన ధరకు వచ్చిందా అని అవన్నీ ఆలోచన చేస్తే మనం కొనుక్కుంటాం. నేను కొనుక్కున్నాను కనుక దాన్ని చూడటానికి వెళ్తున్నాను అంటున్నాడు. అది ఎంత ఆటంకం, ఎంత అభ్యంతరం అది. తర్వాత రెండో వ్యక్తి చెప్తాడు, మరి నేను వ్యవసాయానికి 5 జతల ఎడ్లను కొనుక్కున్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను అంటాడు. నా ప్రియమైన వాళ్ళరా, అయితే ఎడ్లను పరీక్షించిన తర్వాత వ్యవసాయాన్ని కొనుక్కుంటారా, లేకపోతే కొనుక్కున్న తర్వాత పరీక్షిస్తారా? అవును. అయితే విందు కాలం ముందు విందు, అక్కడ చూడండి 15, 16, 17 వచనాల్లో విందు కాలం ముందు అతడు ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. పిలువబడినటువంటి వారికి చెప్పడానికి తన దాసుని పంపాడు. విందు కాలం ముందు విందు సిద్ధమైపోయిందని. ఇక్కడ చూస్తే రెండో అతను అంటాడు, నేను ఒక 5 జతల ఎడ్లను కొనుక్కున్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను అంటాడు. పరీక్షించినాక ఎడ్లు కొనుక్కుంటాడా? ఎడ్లను కొనుక్కున్నాక పరీక్షిస్తాడా? అలాగే మూడో అతను అంటాడు, నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యతో నేను ఉండాలి కదా, నేను రాలేకపోతున్నాను, క్షమించమని వాళ్ళిద్దరూ అడుగుతారు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేశాడు. ఆ మొదటి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఇంటి యజమాని కోపపడి, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి పోయి సందుల్లోనికి వెళ్ళి వీధులను, బీదలను, అంగహీనులను, కుంటివారిని, వృడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని చెప్తాడు. అంతటా దాసుడు, ప్రభువా నువ్వు ఆజ్ఞాపించిన రీతిగానే ఇంకనూ చోటు ఉంది, అందరినీ పిలిచాను కానీ ఇంకా చోటు ఉంది అంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే మరి ఇక్కడ ఆ చోటు ఎవరి కోసం? మన కోసమే సిద్ధపరచుకుంటాడు.
మనం ఎన్ని సాకులు చెప్తామో. అసలు ఆ విందు భోజనానికి వెళ్ళటానికి ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్నటువంటి వారిలో ఒకడు అంటాడు, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు. ఆయన పెండ్లి కుమారుడు పెండ్లి విందుకి వచ్చినప్పుడు, పెండ్లి విందు జరుగుతున్నప్పుడు పెండ్లి కుమారుడు, మనం పెండ్లి కుమార్తెలుగా సిద్ధపడి సంఘం ఆయన మన కొరకు వచ్చినప్పుడు, ఎవరు అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయనతో వెళ్తామో ఆ రాజ్యంలో పరలోక రాజ్యంలో విందు భోజనం చేసేవారు చాలా ధన్యులు అంటున్నాడు. మనమేమనుకుంటాం? అనేకమైన సాకులు చెప్తాం. దేవుని సన్నిధికి రావడానికి ఇప్పుడు నేను లెగవలేకపోతున్నానులే, ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నానులే, ఇప్పుడు ఇంత పెందలకాలు లెగిసి నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి మళ్ళా నా పని బోడంత చేసుకోవాలి కదా, నేను మళ్ళా ఆఫీస్కి వెళ్ళాలి కదా, మరి నాకు మెలకు రావట్లేదే, బద్ధకంగా ఉంది అని ఇంకొంచెం సేపు అని పడుకుంటాం. అవును, సోమరి ఇంకెంతసేపు పడుకుంటాం అంటుంది దేవుని వాక్యం. అవును, ఆ సోమరి ఇంకొంచెం సేపు కొనుక్కుంటూ ఉంటాను అన్నవాడికి దరిద్రం అంటుంది దేవుని వాక్యం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, వీడు కూడా ఏకంగా కుడి సాకులు చెప్పారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ దాసుడు అంటున్నాడు యజమానులతో, ఇంకా స్థలం ఉంది అంటున్నాడు. ఆ స్థలం మన కొరకు సిద్ధపరచబడి ఉంది. ఆ స్థలాన్ని మనం పొందుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో నుంచి చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే పైనటువంటి వాటిని వెతకండి, ఈ భూ సంబంధమైనటువంటి వాటిని వెతకొద్దు అని చెప్తా ఉంది వాక్యం. మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం కదా, లేపబడినటువంటి వారమైతే ఎప్పుడు మన పాపాలన్నీ కూడా పాతిపెట్టబడిన తర్వాత మరి మనం కూడా ఆ యొక్క సమాధిలో నుంచి తిరిగి లేచాం. దేవుడు తన సమాధిలో నుంచి తిరిగి లేచాడు. మన పాపాల ద్వారా మనం పాతిపెట్టబడి మరణించిన తర్వాత కూడా మనం లేచాం. క్రీస్తుతో కూడా లేపబడ్డాం. అంటే ఆయన వచ్చినప్పుడు మృతులైనటువంటి వారిని ఆయన రాకడలో లేపబడతారు మృతులు. అవును కదా. అట్టి ధన్యత మనం సంపాదించుకోవాలంటే మరి ఎలా అంటే, ఆయన రాకడలో మరి దేవుని యందు విశ్వాసం ఉంచి పాప పశ్చాత్తాపం పడి పాపాన్ని ఒప్పుకొని బాప్తిసం పొందుకొని మారు మనస్సు రక్షణ అనుభవంలోకి నడిపించబడి మనం మృతులమైనట్టయితే ఆ క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తుతో కూడా లేపబడతాం. అవును, అందుకోసం మనం దేన్ని వెతకాలి? పైనటువంటి వాటిని వెతకాలి. భూ సంబంధమైనటువంటి వాటిని వెతకొద్దు అంటుంది దేవుని యొక్క వాక్యం. ఎలాగండి భూ సంబంధమైనటువంటి వాటిని వెతకపోతే మాకు ఎలా గడుస్తుంది? మా పని మేము చేసుకోవాలి కదా, మా ఉద్యోగం మేము చేయాలి కదా, మా జీవనోపాధి మాకు కావాలి కదా, మా పిల్లల కోసం డబ్బు సంపాదించాలి కదా, మా పిల్లలకి మంచి చదువులు చెప్పించాలి కదా, మా పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి కదా, మా ఆరోగ్యాలు బాగవ్వాలి కదా, ఇలా మనం అనుకుంటాం. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, జగత్ పునాది వేయబడక మునిపే మనం ఎవరమో ఆయనకి తెలుసు. అటన్నిటికంటే ముందే మనల్ని సృష్టించాడు, తన పోలిక చొప్పున సృష్టించాడు. సృష్టించిన తరువాత నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకంలోకి మనుష్య కుమారుడు పంపబడ్డాడు. ఈ లోకంలోకి మనుష్య కుమారుడు పంపబడ్డాడు కదా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, మనల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. మనం ఆయన్ని వెతకల. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ, మరి మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, మీకు కావలసిన సమస్తాన్ని నేను సమకూరుస్తాను. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుణ్ణి వెతకం. దేవుణ్ణి వెతకాలి కదా, దేవుణ్ణి కలుసుకోవాలి కదా, దేవుని సన్నిధిని వెతకాలి కదా. దేవుని కలుసుకునేటువంటి మార్గమే, అదే ఒక మార్గం. ఇది ఇది క్రిస్టియన్ మతం కాదు, ఆ తర్వాత హిందూ మతం కాదు, ముస్లిం మతం కాదు. ఏ మతమైనా ఏదైనా కూడా దేవుణ్ణి
కలుసుకునేటువంటి మార్గం అది, మతం కాదు. ఆ మార్గంలో దేవుణ్ణి కలుసుకోవటానికి మనకు అనేక ఆటంకాలు, అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి. అనేక ఆటంకాలు, అభ్యంతరాలు మనకి కలుగుతూ ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఆయన కలుసుకునేటువంటి మార్గం కోసం మనం ఎత్తితే అదే నిజమైనటువంటి రక్షణ ఆనందం. అప్పుడే మనకి రక్షణ కలుగుతుంది. అది ఆ రక్షణ అనేటువంటిది గొప్ప భాగ్యం. కనుకనే నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, మీకేం కావాలో సమస్తాన్ని నేను దయచేస్తాను అంటున్నాడు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఎలా సంపాదించుకుందామా, ఏం ధరించుమా, అంతే కదా. అయ్యో, నా సమస్యలు ఇలా ఉన్నాయే, నా బ్రతికి ఇలా ఉన్నది, ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని ఏళ్ళు గడిచిపోయినా నా బ్రతికే మారట్లేదు అన్నటువంటి నిరుత్సాహం, నిస్పృహ, నిస్సత్వ ఇవి కాదు. మొదట దేవుని వెతుకు. ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని మన కొరకు విజ్ఞాపనం చేస్తా ఉన్నాడు. పైన వాటిని వెతకటము అంటే మొదట యేసు ప్రభు అక్కడ ఉన్నారు. ధవళ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనాసీనుడైనటువంటి యేసు ప్రభు నీ కలుసుకునేటువంటి మార్గం, కలుసుకునేటువంటి కృప, కలుసుకునేటువంటి ధన్యత మనం పొందుకున్నట్లయితే దేని గురించి కూడా చింతపడం, దేని గురించి కూడా దిగులు పడం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఉంటే చాలు మనకి అని నోటి మాటతో చెప్తాం. కానీ మన చింత చింతే, మన దిగులు దిగులే, మన వేదన వేదనే, మన భయం భయమే, మన ఆందోళన ఆందోళనే. మాటలతో చెప్తాం ఆయన ఉంటే నాకు చాలే, మీరుంటే నాకు చాలా యేసయ్యా అంటాం. ఏది, దేన్ని విడిచిపెడుతున్నాం? ఆయన్ని వెతుకుతున్నామా? ఆయన కొరకు నిలబడుతున్నామా? ఆయన కలుసుకునే మార్గాన్ని మనం వెతుకుతున్నామా? ఆ మార్గంలో మనం ఎక్కడ తప్పిపోతున్నా కూడా ఆయన మనల్ని సరిచేసి స్థిరపరిచి క్రీస్తు అనే బండ పైన నిలబెట్టే దేవుడై ఉన్నాడు. అట్టి దేవుణ్ణి వెతకకుండా ఈ లోకాన్ని వెతికితే నశించిపోయేటువంటి వాటిని వెతుకుతున్నాం. అవును, కొంచెంలో కనపడి కొంచెంలో మాయమయ్యేటువంటి ఆవిరి లాంటిది మన బ్రతుకు, నీటి బుడగ లాంటిది మన జీవితం. ఈ జీవితాన్ని చూసుకుని ఎంతో మురిసిపోతాం నా ప్రియమైన వాళ్ళారా. ఇంకా ఏంటో ఒక మాట అంటారు కదా, మనం అనుకుంటాం రేపు ఇది చేయాలి, ఎల్లుండి ఇది చేయాలి. నీ చిత్తమైతే మేము రేపటి దినాన్ని ఇది చెయ్యాలి ప్రభా, నీ చిత్తమైతే రేపు ఈ వ్యాపారాన్ని చెయ్యాలి ప్రభా అని చెప్పం. రేపు ఇది చేస్తాను, రేపు అది చేస్తానని చెప్తాం. మన చుట్టూ పరిస్థితులన్నీ కూడా చాలా బీభత్సమైన పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులను మనం కళతో చూస్తున్నాం. కళతో చూస్తూ ఊరుకుంటున్నాం. కానీ మేము నీ రాజ్యంలో ఉండాలి ప్రభా, ఈ భూ సంబంధమైనటువంటి వాటికంటే పర సంబంధమైనటువంటి వాటి కోసం మేము ఎక్కువగా ఇప్పుడు మనం చేసే పనిలో అలుపెరగకుండా మనం పోరాటం చేస్తున్నాం. ఒక గంట అయినా దేనికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇస్తున్నామా? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తున్నామా? ఇవ్వకుండా ఏదో నమ్మకం వస్తే ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో కూర్చుని మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుంది నా ప్రియమైన వాళ్ళరా. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, ఎవరు తీసివేయిన దాన్ని ఏర్పరచుకుంది. మార్త ఈ లోకంలో అనేక పనులతో మునిగిపోయింది. అవును, మార్తతో చెప్తాడు యేసు ప్రభు, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అంటున్నాడు. మనకు అసలు ఆశ ఉందా? ఆ తలంపు ఉందా మనకి ఎవరికైనా? దేవుని పాదాల దగ్గర కూర్చుని నేను నేర్చుకోవాలి, ఆయనను చూడాలి అనేటువంటిది మనకు ఆలోచన ఉందా నా ప్రియమైనటువంటి వాళ్ళరా? మనకు ఆ ఆలోచన, మనకు ఆ తలంపు మనకు లేనే లేదు. అయితే ఓసారి ఇచ్చారు, మనందరి కోసం రక్షణ ఇచ్చారు. రెండోసారి రాబోతున్నాడు. రక్షించబడి మరి ఈ రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దంటుంది. రక్షించబడి సోమర్తనంతో, నిద్రమత్తుతో, మరి భారాలతో,
ఆ రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటా దేవుని యొక్క సన్నిధిలో ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకున్న మనం పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకొని ఉంటే ఆ పరిశుద్ధులను పవిత్రులను తన పెండ్లి విందుకు పెండ్లి విందులో భోజనం చేయడానికి తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. అది గొప్పదా? ఈ లోకం గొప్పదా? భూ సంబంధమైనవి గొప్పవా? ఆయన మన తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అవునా? ఆ పరలోక రాజ్యంలో మన కొరకు ఏమేమి సిద్ధపరచబడి ఉన్నాయో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. తన ప్రేమించే వారికి సమస్తము మేలు చేయటికై సమస్తము సమకూడి జరుగును. ఆయన్ని ప్రేమించితే మనల్ని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. మన ధననిధులను నింపుతాడు. ఎక్కడ ఆయన్ని ప్రేమిస్తున్నాం? ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఈ లోకంలోనే మనం ఎక్కువగా మగ్గిపోతున్నాం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రీస్తుతో కూడా మన జీవం దేవుని యందు దాచబడి ఉన్నది. ఆ జీవాధిపతి అయిన దేవుడు మనకి నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయడానికి మనకి జీవాన్ని ఇచ్చి మన జీవం ఆయనలో దాచి ఉంచాడు. మన జీవం మన డబ్బులో లేదు, మన జీవం మన సుఖాల్లో లేదు, మన జీవం మన అంతస్తుల్లో లేదు, మన జీవం మన యొక్క అనుభవాల్లో లేదు, మన జ్ఞానంలో లేదు, మన తెలివిలో లేదు. నా ప్రియమైన వాళ్ళ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా మహిమతో కూడా ప్రత్యక్షపరచబడాలి. ఆయన మహిమను మనం ధరించుకోవాలి. విగ్రహాలు ఏ విగ్రహాలు? ఈ సాకులే విగ్రహాలు. నేను పొలం కొనుక్కున్నాను, నేను ఎద్దులు కొనుక్కున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను, ఇవే మనకు విగ్రహాలు, ఏయో విగ్రహాలు కాదు. కనుక ఈ విగ్రహాలని ఎప్పుడైతే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాం? లోకాన్ని ప్రేమిస్తున్నాం. మనకున్నటువంటి వాటిని ప్రేమిస్తున్నాం. మన తల్లినైనా, తండ్రినైనా, నా బిడ్డలనైనా, ఎవరినైనా కూడా ప్రేమించితే నాకు శిష్యులు కానేరు అంటాడు. ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించకూడదు. అవును నా ప్రియమైన వారు, మన బాధ్యత తీసుకోవాలి. ఇదే 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 సర్వం అనుకోకూడదు. కనుక మరి ఆయన మన కొరకు ఇంకా స్థలం ఉంది అంటున్నాడు. ఆ పిండి విందుకు పిలువబడినప్పుడు వారందరూ వచ్చారు. వచ్చిన తర్వాత కూడా స్థలం ఉందని దాసుడు యజమానితో చెప్తున్నాడు. మన కొరకు ఇంకా స్థలం ఉంది. ఈ కొత్త సంవత్సరాలు కొత్త సంవత్సరాలు అంటున్నాం. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. పరిస్థితులన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఏంటో వైరస్లు అంటున్నారు, ఏంటో ట్రంప్ గారు వస్తే ఈ క్యాన్సిల్ అంటున్నారు. ఇంకా చూస్తే 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటున్నారు. ఆ సిరియా దేశంలో ఈ ఇస్రాయిల్ దేశం సిరియా దేశపు రాజును చంపేసినట్టున్నారు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళన, అలాగే యుద్ధాలు, భయంకరమైనటువంటి వాతావరణాలు, తుఫానులు, అలాగే మరి ఇంకా ఏంటి భూకంపాలు. ఇప్పుడు ఇండియాలో కూడా భూకంపాలు వస్తున్నాయి, మీకు కూడా వస్తా ఉన్నాయి భూకంపాలు, సునామీలు, మరి ఆర్థిక పరిస్థితులు తక్కువైపోయే రోజులు వస్తున్నాయి అంటున్నారు, కరువు వస్తుంది అంటున్నారు. వీటి కొరకే ఎగిరిపడదామా? వీటన్నిటి వైపు చూస్తామా? ఇవన్నీ కూడా ఆరంభించినప్పుడు, ఆయన వచ్చినప్పుడు, ఆయన రాకడలో ఆయన ఎదుర్కొనటానికి మనం శక్తి గల వరమగినట్లుగా మెలకుతో ఉండి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎప్పుడు కూడా ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైనప్పటికీ కూడా నీ ఆత్మలో మూలుగులతో కూడిన ప్రార్థన చేయాలి. ఆత్మ ఎల్లప్పుడూ మూలుగుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వీటన్నిటి నుంచి తప్పించడానికి దేవుడు మనల్ని ప్రేమించి తన కొరకు నిలబెట్టుకుని వీటన్నిటి నుంచి కూడా తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. అవును నా ప్రియమైన వాళ్ళ, ఇక దేవుడు మనకిచ్చిన సమయమైనా ఆయన వెతుకుదాం, ఆయన కొరకు జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని మన అందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తించేయనుగా. ఆమేన్.